ఇది చాలా మందికి ఉండే కామన్ డౌట్. బీపీ టాబ్లెట్స్ మనం రెగ్యులర్‌గా వాడడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లోకి వస్తది. అవి ఆపేస్తే మళ్ళీ పెరిగిపోతది. హైపర్ టెన్షన్ అనేది చాలా మందికి లైఫ్ లాంగ్ కండిషన్. అవి సడెన్‌గా ఆపితే మెదడుకి పక్షవాతం రావడం, గుండెకి హార్ట్ అటాక్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మన బీపీ కంట్రోల్‌లోకి వచ్చింది అంటే టాబ్లెట్స్ బాగా పనిచేస్తున్నాయని అర్థం. ఆపమని కాదు. స్టాటిన్స్ అనేవి మన బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి వాడే మెడికేషన్. అది మన ఆర్టరీస్‌లో ఉండే బ్లాక్‌ని స్టెబిలైజ్ చేసి మనకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్‌ని తగ్గిస్తాయి. అవి రెగ్యులర్‌గా వాడడం వల్ల చాలా కొంతమందిలో మజిల్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మరికొంతమందిలో లివర్ ఎంజైమ్స్ కొంచెం పెరిగే అవకాశం ఉంటది. అందుకని రెగ్యులర్‌గా లివర్ టెస్టులు చేయించుకుంటే సరిపోతది. ఈ భయంతో మనం స్టాటిన్స్‌ని వాడకపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువైపోతది. సో స్టాటిన్స్ అనేవి అవసరం ఉన్న వాళ్ళకి తప్పకుండా రెగ్యులర్‌గా వాడుకోవాలి. బ్లడ్ థిన్నర్స్ అనేవి మన రక్తం క్లాట్ అవ్వకుండా వాడే మెడికేషన్. ఇవి స్టంట్ వేయించుకున్న వాళ్ళలో, సీఏబీజీ అయిన వాళ్ళలో, వాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు అండ్ ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అంటే గుండె దడ వచ్చిన వాళ్ళలో రెగ్యులర్‌గా వాడతాం. ఇది వాడడం వల్ల మనకి బ్లీడింగ్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటది. బట్ ప్రాపర్ డోసేజ్ వాడడం, రెగ్యులర్ ఫాలో అప్‌లో ఉండడం వల్ల మనం సేఫ్‌గా ఈ మందుల్ని వాడుకోవచ్చు. డాక్టర్ అడ్వైస్ లేకుండా ఎప్పుడు కూడా ఈ టాబ్లెట్స్ మనం ఆపకూడదు.